అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం గత 26 ఎపిసోడ్ నుంచి బుద్ధుని యొక్క సందేశాలు, బోధలు, ధమ్మపదం నుంచి తెలుసుకుంటున్నాం. ఈరోజు 27వ ఎపిసోడ్. ఈరోజు ఆయన బోధ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. బ్రతుకొక మధుబాండం అని భ్రమల్లోన మునిగిపోతాడు. చివరకు చిర దుఃఖంలో చిక్కి సృక్కి అణుగుతాడు. పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. బ్రతుకొక మధుబాండం అని భ్రమల్లోన మునిగిపోతాడు. చివరకు చిర దుఃఖంలో చిక్కి సృక్కి అణుగుతాడు. ఇది కూడా చాలా చాలా గొప్ప సందేశం. బుద్ధుడు చెప్పిన ప్రతి సందేశం కూడా చాలా ఆలోచించదగ్గది, ఆచరించదగ్గది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంచేతంటే పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మూర్ఖుడు, మూఢుడు, వివేకవంతుడు, 3 రకాల వాళ్ళు ఉంటారు. మూర్ఖుడు అంటే తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనేటువంటి రకం. ఇంకోటి చెప్పింది ఎండో, వాడికి ఏది తోస్తే అదే కరెక్ట్. ఎవడు చెప్పినా కూడా వింటాం. వాడికి అనుభవమే పాఠం నేర్పాలి తప్ప ఇంకంతకన్నా ఎవడు వాడికి నేర్పలేడు, చెప్పలేడు కూడా. మూఢుడు అంటే వాడి మీద కొంచెం అందరినీ అనుసరించేవాడు, అందరూ ఏం చేస్తా చేయాలనుకునేవాడు. ఏదైనా మనం చెప్తే ఏమంటాడంటే, మరి అందరూ ఎందుకు చేస్తున్నారు? అందుకే మీరు చూడండి, విగ్రహారాధన గురించి మనం చెప్తే మరి అందరూ ఎందుకు చేస్తున్నారని అడుగుతాడు. మాంసం తినద్దు అని చెప్తే అందరూ ఎందుకు తింటున్నారు? మరి అదంతా తెలివి తక్కువ అని మాట్లాడతారు, ప్రశ్నలు వేస్తారు. అందరిని బట్టి అనుసరించేవాడు అదే కరెక్ట్ అనుకునేవాడు. ఎంత ఎక్కువ మంది చేస్తూ ఉంటే అది కరెక్ట్ అనుకుంటాడు. ఆడు మూఢుడు. ఇంకెవడి మాట అన్నోడు మూర్ఖుడు. వివేకవంతుడు అంటే ఎవరే మనం చెప్తే, ఓహో వీళ్ళు చెప్తున్నారు అంటే ఏదో ఉంటుంది, ఏమీ లేకుండా ఎందుకు చెప్తారు వీళ్ళు, కొంచెం ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు, ఆలోచిస్తాడు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది కరెక్టే అన్న సంగతి అప్పటిదాకా ఆలోచించలేదు, అదే అనుసరించాడు. చెప్పగానే అది కరెక్టే, వాళ్ళు చెప్పిందంతా కరెక్టే అని ఆలోచిస్తాడు. అంచేత వెంటనే మానేస్తాడు. అలా మాంసాహారం వద్దని పత్రి గారు చెప్తే ఎంతో మంది మానేసిన వాళ్ళు ఉన్నారు.
ఎవరు అంటే వాళ్ళు వివేకవంతులు. మరి ఈ మూర్ఖుడు కాని మూఢుడు కాని పాపం పండేంత వరకు వాళ్ళు చేసిన పాపం పండాలి. అది పండేంత వరకు వాడు గ్రహించలేడు. ఆడికి ఎలా ఉంటుందంటే ఈ బ్రతుకు, ఈ జీవితం మధుబాండం అని. మధుబాండం అంటే మధు మందు తాగుతూ ఆడికి అదే స్వర్గం, అదే ప్రపంచం, అదే చాలా గొప్పది, అందులోనే తేలిపోతూ ఉంటాడు. ఇంకెంతకన్నా ఏముంది, అదే స్వర్గం అనుకుంటాడు. ఆడు ఆరోగ్యం పోతుందని సంగతి తెలియదు, వాళ్ళ తెలివి అన్నీ మందగించిపోతున్నాయని తెలీదు, చేయవలసిన పనులు చేయలేకపోతున్నాయని తెలీదు, అందరి కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బు పనికి రాకుండా ఖర్చు చేసేస్తున్న సంగతి తెలియదు. చివరికి ఆ లోపల శరీరం లోపల ఉన్న అవయవాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయని తెలీదు. ఆ మనసు ఆ మత్తులో అదొక స్వర్గం అని భావిస్తూ ఉంటాడు. అలా అటువంటి మధు భాండం అని భ్రమల్లో మునిగిపోతాడు అని చెప్పన్నాడు ఆయన. పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. మరి ఇది అలా మధుభాండం అని భ్రమల్లో మునిగిపోయిన వాడు ఎప్పుడు గ్రహిస్తాడు? పాపం పండినప్పుడు గ్రహిస్తాడు. ఎవరు? మూర్ఖుడు. కానీ వివేకవంతుడు చెప్పగానే తెలుసుకుంటాడు, కరెక్టే, కరెక్టే అని చెప్పి వెంటనే ఆలోచిస్తాడు, మానేస్తాడు కూడా, సరి చేసుకుంటాడు, సరి చేసుకుంటాడు వాడు. అంచేత ఆ స్థితి మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చేసేవన్నీ తప్పులే, పాపాలే. ఆ పాపాలు చివరికి వాడిని నరకంలో దింపుతాయి. ఆ జీవితం వాడు దుర్భరంగా మారిపోతుంది, జీవించలేడు. ఎంతో బాధపడతాడు, నా బతుకులు అయిపోయిందని. అందుకే బుద్ధుడు అంటాడు, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం వాడు దుర్భరంగా ఉంటుందని చెప్పి మరి బుద్ధుడు చెప్పడం జరిగింది. అది సుఖంగానే కనిపిస్తుంది ఆ పాపం చేసేటప్పుడు. అధర్మంగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఆ డబ్బుతో కార్లు కొనుక్కుని అనుభవిస్తూ అబ్బా అనుకుంటాడు. ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు ఆ చేసిన దానికి రెట్టింపు కోల్పోతాడు. తర్వాత అప్పుడు బాధపడతాడు. మాంసం తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. మరి అప్పుడు చాలా సుఖం అనుభవిస్తున్నాను అనుకుంటాడు. తినకపోతే ఎందుకు, జీవితం దేనికి, సంపాదించేది దేనికి అంటాడు. అదే జీవితం అనుకుంటాడు. అది తింటాడు, కానీ ఇప్పుడు తిన్నా ఏమవదు. సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతం వాడికి అవగాహన ఉండదు. ఆ పాపం చేస్తే వెంటనే కష్టం రాదు, పాపం పండిన తర్వాతే కష్టం వస్తుంది.
అప్పటిదాకా ఆ పాపం పండేదాకా ఆ మూర్ఖుడు అది గ్రహించలేడు. నేను పాపం చేస్తున్నాను. ఈ పాపం వల్ల నరకం నేను అనుభవించాలి. అప్పుడు జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది అని గ్రహించలేడు. అయ్యాక ఏం చేస్తాడు? చిర దుఃఖంలో, అంతులేని దుఃఖంలో చిక్కి సృక్కి అణిగిపోతాడు. మీరు గమనించండి కొంతమందిని. యవ్వనంలో ఉన్నప్పుడు అన్నీ బాగా ఉన్నప్పుడు ఎంతలా రెచ్చిపోతారో చూడండి మీరు ఒక్కసారి. ఎవరిని లెక్క చేయరు. ఎంత ఫోర్స్‌గా ఉంటారో లెక్క లేకుండా చేస్తాడు. అసల భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఈ సృష్టిలో కొన్ని నియమాలున్నాయి. కొన్ని ధర్మాలున్నాయి. వాటిని అనుసరించి జీవించాలి. లేకపోతే దాని ఫలితం అనుభవించి చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సొస్తుంది అన్న ఆలోచన ఉండదు. ఎన్నైనా చేసేస్తాడు. వాళ్ళని, వీళ్ళని చేయడం, వాళ్ళ ఆస్తులు కాజేయడం, దౌర్జన్యం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అటువంటి వాడు పాపం పండినప్పుడు ఎంతోమందిని చూశాను నేను. వాడికి ఏ పెరాలసిస్ వస్తుంది. మాట స్పట పోతుంది. చేతులు, కాళ్ళు కూడా పడిపోతాయి. ఏదో పక్క ఎడం పక్కో, కుడి పక్కో నడవలేడు. ఒకప్పుడు ఎంత రౌడీలా ఉండేవాడో ఇప్పుడు కుంటుకుంటూ నడవలేక, సరిగ్గా మాట్లాడలేక, వాడి పనులు వాడు చేసుకోలేక ఎలాంటి పరిస్థితి అంటే అప్పుడు ఆ భార్య మీద ఎగిరాడు, పిల్లల మీద ఎగిరాడు, వాళ్ళని దడదల్లాడించేశాడు. వీడిని చూస్తేనే వాడు భయపడేట్టుగా చేశాడు. వీడిప్పుడు ఆ పెరాలసిస్ వచ్చి వాడి పనులు వాడు చేసుకోలేక ఆ పెళ్ళం పెడితేనే వాడికి దిక్కు. ఏ భార్యనైతే అంత చులకనగా లోకుగా చూశాడో ఆవిడ చేస్తేనే వాడికి దిక్కు. అంత దుర్భరమైన పరిస్థితికి వచ్చాడు. ఆ అహంకారం, ఆ గర్వం, ఆ దర్పం అన్నీ అణిగిపోయాయి. అప్పుడు అంటాడు ఆ భార్య పెడుతూ ఉంటే, అనవసరంగా నిన్ను అన్నానే, నిన్ను చాలా ఇబ్బంది పెట్టానే. ఇప్పుడు మాట్లాడతాడు జాలి మాటలని. అప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోయాడు ఆవిడ విలువ? ఇలాంటి పరిస్థితిలో ఆవిడ వదిలేస్తే ఇటు బతికేటి. కానీ కట్టుకున్న భార్య అలా వదిలేదు. భర్తతోటే పంచుకుంటుంది ఎంత కష్టమైనా. తను చాలా త్యాగం చేస్తుంది. ఎంత అణిగిపోతాడు అంటే ఎంత రైజ్ అయ్యాడో అంత అణిగిపోతాడు. ఆకాశంలో ఉండేవాడు భూమి మీద పడిపోతాడు. అదే చెప్తున్నాడు బుద్ధుడు. పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. బ్రతుకొక మధుభాండం అని భ్రమల్లో మునిగిపోతాడు. చివరకు చిరదుఃఖంలో చిక్కి సృక్కి అణుగుతాడు అని చెప్పారు.
ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది. ఇది గ్రహిస్తే తప్పులు చేస్తారా, పాపం చేస్తారా, చెయ్యకూడని పనులు చేస్తారా? జీవితం అంతా బాగుండాలనుకుంటారు. ఇప్పుడు బాగుంటే సరిపోతుందా? జీవితం అంతా బాగుండాలి. ఇప్పుడు ఏదో సుఖం అనిపించావు, తర్వాత నరకమా? అదేం జీవితం? అనిపించిన సుఖం కొద్దిగా ఉంటుంది, దాన్ని బట్టి అనిపించాల్సిన నరకం ఎక్కువగా ఉంటుంది. అదే చెప్పాడు వశిష్ఠుడు వాడు. ఈ కొద్దిపాటి సుఖం కోసం ఎంత కష్టపడాలి, ఎన్ని కష్టాలు అనుభవించాలి, అదే తెలుసుకోమంటాడు ఆయన యోగ వాసిష్టంలో. చేత చాలా జాగ్రత్తగా ఉండాలి సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు చేసే ప్రతి పని దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, ఎవడైనా సరే. చీమంతో చంపితే తప్పేటి, దోమను చంపితే తప్పేటి, ఏమి నువ్వు అనుకుంటే సరిపోదు, దాని ఫలితం అనుభవించాల్సిందే. నువ్వు దోమలు చంపుతూ ఉంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, చిన్న చిన్న కష్టాలు వస్తాయి. అదే మేకల్ని, కోళ్ళని, మటన్, ఆవుల్ని, దున్నల్ని తింటే, వాటిని చంపి దానికి కారణమైన మాంసం తింటే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. ప్రతిగా చెప్పారు కదా, చిన్న పాపాలకి చిన్న రోగాలు, పెద్ద పాపాలకి పెద్ద రోగాలు అంచేత గుర్తుపెట్టుకోండి. అసమస్య కాదు. ఈ సృష్టిలో ఏ నియమాలు లేకపోతే మీరు ఏం చేసినా పర్లేదండి. మీ ఇష్ట ప్రకారం మీరు ఉండొచ్చు. మీకు నచ్చినట్టు మీరు జీవించేసి మీరు వెళ్ళిపోవచ్చు, చనిపోవచ్చు. కానీ అక్కడతో జీవితం అయిపోదు. చనిపోయిన తర్వాత ఇంకా జీవితం ఉంది. మళ్ళా భూమి మీదకి వస్తారు. ఆ చేసినవన్నీ మళ్ళీ తెచ్చుకుంటారు. ఎక్కువ శాతం ఆ జన్మలోనే అనుభవిస్తారు. కానీ మిగిలిన కర్మలు మళ్ళా తెచ్చుకుంటారు. అప్పుడు అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు అనుకుంటారు, ఈనాడు చేసిన పాపము అని. ఇప్పుడు చేయడం ఎందుకు, ఇప్పుడు అనుభవించడం ఎందుకు? చేత ఈ సృష్టి నియమాలు, సృష్టి సిద్ధాంతాలు పోకపోతే జీవితం చాలా చాలా నరకప్రాయం, నేను చెప్తున్నాను. పత్రి గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. ఆధ్యాత్మిక శాస్త్రం తప్పనిసరిగా చదవండి పుస్తకం. 6 సిద్ధాంతాలు చెప్పారు, ముఖ్యమైన సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. చాలా చాలా వండర్ఫుల్, చదవాలి అండి. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం మీద మీరు కొంచెం బాగా చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పచ్చు. ఇది చాలా అవసరం. అది సిద్ధాంతాలన్నీ అవసరం. సృష్టిలో ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి.
వాళ్ళకి తెలియాలి. ఏమి లేవనుకుంటున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. ఎంతసేపు మీరు ఆ ధ్యానం చేయండి, కష్టం పోతుంది. అసలు కష్టం ఎందుకు వచ్చింది అది చెప్పాలి. నేను అదే ఎక్కువ ఫోకస్ చేస్తాను. రావడానికి కారణం ఏంటి, దాన్ని ఫోకస్ చేయకుండా మీరు ధ్యానం చేయండి ఆ కష్టం పోతుంది, ధ్యానం చేయండి ఈ రోగం పోతుంది. ఏంటి దాని పోయి ఈ రోగం పోతుంది? అది చేసి అదో పనులు చేస్తే మళ్ళీ రాదేటి? ఇప్పుడు పోయింది, సరిపోతుందా? మళ్ళా వస్తుందిగా. చేత చెప్పాలి ఈ సిద్ధాంతాలన్నీ కూడా. సృష్టిలో ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సృష్టిలో ఉండే జీవించే ప్రతి ఒక్కడు ఈ సిద్ధాంతాల్ని అనుసరించాలి, వాటిని బట్టి జీవించాలి. నా ఇష్టం అంటే దొబ్బదో. ఒక యాక్సిడెంట్ అయ్యాకో, ఒక కాలు ఇరిగిపోయాకో, ఓ దెబ్బ తగిలాక అప్పుడు ఒప్పుకుంటాడు, కరెక్టే. అప్పుడు దాకా ఈయన చెప్పినట్టు, బుద్ధుడు చెప్పినట్టు బ్రతుకొక మధుభాండం అనే భ్రమల్లోనో మునిగిపోతాడు. అది భ్రమలో పడిపోతాడు పిచ్చోడు, ఆ ఊహల్లో. తర్వాత తెలుస్తుంది. అందుకే ఈ మూడు విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటాను. ఏంటంటే, నేను ఈ సృష్టిలో జీవిస్తున్నాను, ఈ సృష్టిలో ఉన్నాను, ఇది మర్చిపోకూడదు అంటాడు. ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఈ సృష్టికర్త ఏర్పాటు చేసిన నియమాలు, అంటే ధర్మాలు, సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఇది కూడా మర్చిపోద్దు. ఆ ధర్మాలు, ఆ సిద్ధాంతాలు కావాలంటే వాటి మీద క్లారిఫికేషన్ తీసుకోండి, అవగాహన చేసుకోండి. అంతేకాని అవి లేవని అనుకోకండి. నువ్వు ఆత్మవు, నువ్వు దేహం కాదు. ఆత్మసిద్ధ, పునర్జన్మ సిద్ధ ఆత్మైన నువ్వు మళ్ళా మళ్ళా జన్మలు తీసుకుంటావు. అది అంతేకాదు కర్మ సిద్ధాంతం. అలా మళ్ళా మళ్ళా నువ్వు చేసిన ప్రతి కర్మ మళ్ళా అనుభవించి తీరాలి. మంచి అవుతే భోగం అనిపిస్తావు, చెడు అవుతే దుఃఖం అనిపిస్తావు. అంచేత ఎన్ని మర్చిపోవద్దు అని పదే పదే చెప్తాను. పురోగమన సిద్ధాంతం. ఆత్మ నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఎక్కడున్నాడు అక్కడే ఉండకూడదు. ఒకటే క్లాసులో 10 సంవత్సరాలు చదవడం, ఒక్కొక్క క్లాస్కి ఎదగాలి. అలాగే ఒక జన్మకి ఇంకొంచెం ఎదుగుతూ ఉండాలి. అదే పురోగమన సిద్ధాంతం. యోగ సిద్ధాంతము అంటే ఈ పురోగమనాన్ని వేగవంతం చేసుకోవాలి. ఇప్పుడు బట్టని సబ్బుతో ఉతుకుతాం, నేలకేసి బాగితే చాలా కష్టం అవుతుంది ఆ మురికి వదలడం. అదే సర్ఫ్లో వేసి కాస్త జాడించేస్తే ఎంత స్పీడ్గా, ఎంత తొందరగా అది శుభ్రం అవుతుంది చెప్పండి. ఎంత శ్రమ తగ్గిపోతుంది చెప్పండి. అలాగే ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా ఎదగాలి అంటే ఆ సర్ఫ్ లాంటిదే ఈ శ్వాస మీద ధ్యానం. ఈ ధ్యానం చెయ్యకపోతే 50 జన్మల్లో వాడు ఎదిగేది ఒక్క జన్మలోనే ఎదుగుతాడు ఈ ధ్యానం చేస్తే. అంత గొప్పది ఈ ధ్యానం, క్యాటలిస్ట్ లాంటిది మానవుడికి.
ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవాడు, జ్ఞాన మార్గంలో ప్రయాణించేవాడికి ఒక క్యాటలిస్ట్ లాంటిదే ఈ ధ్యానం. అనేక సృష్టిలో అనేక లోకాలు ఉన్నాయి, అనేకటువంటి జీవరాశులు ఉన్నాయి, అనేకటువంటి ఎన్నో రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. అందుకోసం వచ్చాం. ఎందుకు అన్నీ తెలుసుకోవాలి. మానవుడు మాధవుడుగా కావాలి. మానవుడు అంటే పరిమిత జ్ఞానం ఉన్నవాడు, మాధవుడు అంటే అపరిమితమైన జ్ఞానం ఉన్నవాడు, తెలియనంటూ లేనివాడు. అన్ని తెలుసుకోవాలి. అనేక సిద్ధాంతం అది. చేత మరి ఆషామాషి కాదు. ఇవన్నీ తెలుసుకోకపోతే నిన్న బాగున్నాయనుకుంటే నీకంటే మూర్ఖుడు అవుడు లేడు. అందుకే అన్నాడు ఆయన, పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏంటంటే, ఎవడైనా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాడా? చెయ్యి కాలకుండానే చూసుకోవాలి. కాలేక పట్టుకోవడమే ఎంత మూర్ఖత్వం. నీ పాపం పండేంత దాకా తెలుసుకోలేవా? నీకు బుద్ధి లేదా? వివేకం లేదా? ఆలోచించలేవా? అందుకే నేను చెప్తూ ఉంటాను, బుద్ధి బుద్ధి వికసింపజేసుకోండి. ఆలోచించగలుగుతావు, తెలుసుకోగలుగుతావు, ప్రతిదీ కూడా బాగా తెలుసుకుంటావు నువ్వు అని చెప్పి ఖచ్చితంగా చెప్తూ ఉంటాను నేను. మరి అసమర్షి జీవితం అంటే అంత తేలిక అనుకున్నావా? అని మర్చిపోకండి అవును. ఎంతసేపు సంపాదన, సుఖాలు, సంసారం, భోగాలు అయ్యేనా? ఆలోచించవలసిన ఇంకేమి లేవా? ఎన్నున్నాయి? ఇప్పుడు ఈ ప్రాపంచిక ఆకర్షణ, ఈ సంసారం, పిల్లలు, డబ్బు, సుఖాలు, 5 ఇంద్రియాలు ఉంటాయి. 5 ఇంద్రియాలతోటి అనుభవించేవన్నీ ఆకర్షణ. ఒక పెద్ద ఆయన ఏమని చెప్పారంటే, ఈ ప్రాపంచిక ఆకర్షణలు ఎంత శక్తివంతమైనవి అంటే, భూమి ఆకర్షణ శక్తి కంటే బాగా శక్తివంతమైనవి. గుర్తుపెట్టుకోండి. భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎంత గొప్పదో దానికంటే గొప్పదంటే ఇది. దీంట్లోంచి బయటపడడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ని చెప్పుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నాం మనం, కానీ ఆ పిల్లల మీద మమకారం వదలగలుగుతున్నామా? ఆ కొడుకు మీద, ఆ కూతురి మీద మమకారం వదులుతున్నామా? ఆ డబ్బు మీద మమకారం ఉండబట్టేగా అన్ని పాపాలు చేస్తున్నాం, అధర్మంగా వ్యవహరిస్తున్నాం. ఎందుకు వదలలేకపోతున్నాం? ఆ ఆకర్షణ శక్తి అంత గొప్పది. ఏం చేయమంటారండి అంటారు. జ్ఞానం సంపాదించుకోమంటే, బుద్ధి వికసింపజేసుకోమంటే ఎలా వీలవుతుందండి? అమ్మాయి పెళ్ళండి, 6 మాసాల నుంచి ఆ పెళ్ళే. 3 రోజులు క్లాస్కి
పెళ్ళి అంటారు ఏటో నాకు అర్థం కాదు. అది ఆ బాధ్యత ఉందండి, ఈ బాధ్యత ఉందండి. చేత ఉత్తిని చెప్పలా పెద్దలు. భూమి ఆకర్షణ శక్తి కంటే శక్తివంతమైనది ఈ ప్రాపంచిక ఆకర్షణ. అందుకే మీరు రాలేకపోతున్నారు భీమవరం. ఒక్కోసారి వస్తున్నారు, ఒకసారి రాలేకపోతున్నారు. పొద్దున్నే జాయిన్ అవ్వలేకపోతున్నారు. చేత బాగా గుర్తుపెట్టుకోండి, బుద్ధుడు చెప్పే ప్రతి విషయం చాలా చాలా అవసరం. పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు, బ్రతుకొక మధుభాండం అని భ్రమంలోన మునిగిపోతాడు. చివరకు చెర దుఃఖంలో చిక్కి సృక్కి అడుగుతాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇది. మరి నెక్స్ట్ రేపు ఇంకొక సందేశం బుద్ధుడి నుంచి తెలుసుకుందాం. అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.